హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో స్పైసీ అండ్ టేస్టీ మసాలా ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక 3 kgs వరకు రవ్వ ఫిష్ తీసుకున్నానండి. అవి ఇలా పొట్ట భాగంలో నీట్గా పోయేలాగా, నలుపంతా పోయేలాగా క్లీన్ చేసుకోవాలి, లేకపోతే చేదు వచ్చేస్తుంది. క్లీన్ చేసుకున్నాక 2 సార్లు మంచి వాటర్లో మళ్ళీ కడిగేసుకొని సాల్ట్ వేసుకొని వాటర్లో నానబెట్టేసుకోండి. తర్వాత 2 మీడియం సైజ్ నిమ్మకాయలంతా చింతపండు తీసుకొని ఒకసారి కడిగేసుకొని కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టేసుకోండి. అలాగే 3 రెమ్మల కరివేపాకు, 4 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇంకా కొంచెం కొత్తిమీర తీసుకొని కడిగేసుకొని పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత 1 టీ స్పూన్ వరకు మెంతులు, ఇంకా 1 టీ స్పూన్ వరకు జీలకర్ర తీసుకొని తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని తీసుకున్న మెంతుల్ని ఇలా కలుపుతూ వేగనివ్వాలండి. అవి కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా వేగనిచ్చుకోండి. తర్వాత జీలకర్రని కూడా వేసి వేయించుకోండి. అది కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని అవి మిక్సీ గ్రైండర్లో ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. దాని తర్వాత 15 మీడియం సైజు ఉల్లిగడ్డలను తీసుకొని ఇలా కట్ చేసేసుకొని అవి కూడా మిక్సీ గ్రైండర్లో వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. దాని తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో కేజీకి 3 స్పూన్స్ చొప్పున కారం వేసుకోవాలండి. మనం 3 kgs తీసుకున్నాం కాబట్టి నేను 9 స్పూన్స్ కారం తీసుకున్నాను. దాంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి 1.5 స్పూన్ వరకు తీసుకోవాలి. సాల్ట్ని తగినంత వేసుకోండి. నేనైతే 5 స్పూన్స్ వరకు వేసుకున్నాను. టేస్ట్ని బట్టి వేసుకోండి. దాని తర్వాత 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇంకా 1/2 స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న స్పూన్ కాబట్టి నేను 5 to 6 స్పూన్స్ వేసుకున్నాను. టీ స్పూన్ అయితే 3 స్పూన్స్ చాలండి. ఇప్పుడు మనం గరం మసాలా 1/2 స్పూన్ వరకు వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఇలా కలుపుకోవాలండి. మెల్లగా కలుపుతూ వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండలు రాకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కలుపుతూనే ఉండాలండి. ఇలా కలుపుకున్న మసాలా పేస్ట్ని ముందుగా మనం నానబెట్టుకున్న చేపల్లో నుండి వాటర్ తీసేసి అందులో కలిపేసుకోవాలండి. ఇలా పోసేసుకొని కింద నుండి పై వరకు మిక్స్ అయ్యేలాగా మొత్తం ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా ముక్కలకి ఇంత మోతాదులో పడితే చాలు. దాని తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని ఇలా పిసికేసి పులుసు కోసం పెట్టుకోవాలండి. దాని తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 9 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. దీనికి కూడా కేజీకి 3 పావుల చొప్పున 9 పావులు ఆయిల్ వేసుకున్నానండి. అది కొంచెం హీట్ ఎక్కాక మనం కొన్ని మెంతులు వేసుకోవాలి. అవి బాగా వేగాలండి. దాని తర్వాత కొన్ని జీలకర్ర వేసుకోవాలి. దాని తర్వాత కరివేపాకు వేసుకొని అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల పేస్ట్ని కూడా వేసుకొని ఇలా కలుపుతూ బాగా వేగే వరకు కలుపుతూనే ఉండాలండి. కొంచెం మూత పెట్టుకొని కూడా వేయించుకోవచ్చు. అవి వేగకుంటే పచ్చి వాసన వస్తుందండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మూత పెట్టేసుకొని వేగనియాలి. వేగినాక ఉల్లిపాయల పేస్ట్ని స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనం ముందుగా మసాలా కలిపి పెట్టుకున్న చేపల ముక్కల్ని ఇందులో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా పక్క పక్కన స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలండి. పెట్టుకోవడం వల్ల మనకి ముక్కలు అనేవి ఈజీగా ఉడుకుతాయి. ముక్కలన్నీ వేసేసుకున్నాక మిగిలిపోయిన మసాలా పేస్ట్ని కూడా అందులో వేసుకొని ఇలా కలపాలండి. గంటతోని కలపొద్దండి. గంటతో కలిపితే ముక్కలు విడిపోతాయి. ఇలా మూత పెట్టేసుకొని 3 to 4 minutes ఉడికించుకున్నాక మళ్ళీ ఇలా మిడిల్లో కలుపుతూనే ఉండాలి. కలుపుకొని మనం ముందుగా తీసుకున్న చింతపండు పులుసుని అందులో పోసుకోవాలండి. ముందే పోసుకోవడం వల్ల ముక్కలకు కూడా పులుసు అనేది బాగా పడుతుంది. దాని తర్వాత పులుపు ఉప్పుని బట్టి వాటర్ పోసుకోవాలండి. సరిపోతే అవసరం లేదు. ఇలా కలుపుతూనే ఉండాలండి. దాని తర్వాత ఒక సైడ్ మనకి ఉడికినట్టు అనిపిస్తే పీస్ని ఇలా తిప్పేసుకొని వేసుకోవచ్చు చిన్నగా. ముక్కలన్నీ మునిగేలాగా చూసుకోవాలండి. ఇలా 4 minutesకి వన్స్ మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. బాగా కుక్ చేసుకోవడం వల్ల మనకి పులుసు అనేది ముక్కలకి పడుతుంది. ఇలా ఊరికే కలపడం వల్ల మనకి అడుగు అంటకుండా మాడకుండా ఉంటుందండి.
సో మనకి ఆయిల్ పైకి వచ్చేసింది అనుకోండి, కర్రీ రెడీ అయిపోయినట్టే. మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో చూసారు కదా, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.